ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు పరిశీలిస్తుంది పార్టీ పరిశీలిస్తుంది. నేను కూడా ఏదైతే ప్రస్తుత ఉన్న పరిస్థితులలో పార్లమెంట్ పోటీ చేయాలని ఆలోచన తలంపు నాకు కూడా ఉన్నది మేడం, నాకు కూడా ఉంది. ఇది పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు సార్ టికెట్? నేను అంటే ప్రిఫరబుల్లీ నిజామాబాద్. ఇన్ కేస్ ఇవ్వకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది? సర్వ్ చేస్తాను నేను, నాకేం కొత్తది కాదు కదా. నేను ఏ హోదా ఉన్నా లేకున్నా పార్టీ సేవ చేసిన నేను రైట్ ఫ్రమ్ 1984కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీలో గడిపిన. నాకు అన్ని అవకాశాలు పొందిన నేను నాకేం కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ప్రాధాన్యత గుర్తింపు గురించి నాకు ఎన్నడూ తక్కువ లేదు మేడం. బండ్ల గణేష్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను అనుకోవచ్చు. టికెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇకపోతే పని చేస్తా. ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? పని చేస్తా పార్టీ మొత్తం 200%. వ్యతిరేకించారు. నా ప్రాణం పోయే వరకు 2004 నుంచి రాబోయే ఎప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్నారని తెలుస్తుంది, మీకే ఎందుకు సార్ ఎంపీ టికెట్ ఇవ్వాలి? ఇప్పుడండి మహబూబాద్ ఎంపీ ఒక గిరిజన నియోజకవర్గం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. మేము దాదాపు 2017 నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ ఏరియాలో భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్లో లాస్ట్ టైం 4 గెలిపించాం, ఈసారి 6 గెలిపించాం, పనిచేస్తున్నాం. ఐఎన్టీసీ సింగరేణి ఎలక్షన్స్ జరిగినాయి, ఐఎన్టీసీలో కూడా వీఆర్ వర్క్, అందులో గెలిచాం కూడా, యూనియన్లో గెలిచాం, పనిచేస్తున్నాం. 5 హాస్పిటల్ ఉన్నాయి మాకు. హాస్పిటల్లో అనేక పేదలకి ఉచిత శస్త్రచికిత్సలు ఆపరేషన్ చేస్తున్నాం, మీకు సర్వీస్లో ఉన్నాం. అదేవిధంగా మేము ఒక చదువుకున్న వ్యక్తి, నేను ఒక మాస్టర్ ఆఫ్ సర్జన్, రోబోటిక్ సర్జన్, లాప్రోస్కోపీ సర్జన్, నేను ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. నేను దాదాపు 28 కంట్రీస్లో డాక్టర్స్ని టీచింగ్ చేస్తుంటాను, డాక్టర్స్ని సర్జికల్ ట్రైనింగ్ ఇస్తుంటాను. సో ఇంత చదువుకున్న వ్యక్తిని, ఒక గిరిజనుని, ఒక ట్రైబల్ డాక్టర్ని డిఫరెంట్గా, నాకంటే మేధావుడు లేడు, నాకంటే ప్రజాసేవకుడు ఎవరు లేరు, ఉన్న సీనియర్స్ ఉన్నారు. చేసిన ప్రజాసేవలు ఏంటి సార్, చూపించగలుగుతారా, చెప్పగలుగుతారా? 100%. అదే అమ్మా, నేను ఎలక్షన్లో కష్టపడి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాను, అనేక మెడికల్ క్యాంప్స్ పెట్టాను. కరోనాలో 24/7 వర్క్ చేశాం. కరోనాలో అనేక ప్రాణాలు కాపాడాం, రోగి ప్రాణాలు. ఈ గాంధీ మెడికల్ కాలేజ్ చూశారు మీరు? గాంధీ మెడికల్ కాలేజ్ ఇంతకుముందు ముషిరాబాద్ జైలు ఉండే, వెన్ ఐ వాజ్ ఇన్ స్టూడెంట్, మొండా మార్కెట్లో ఉండే హాస్పిటల్. సో దాన్ని చంద్రబాబుతో కొట్లాడి, శ్రీనివాస యాదవ్ని కొట్లాడి ఆ హాస్పిటల్ కట్టించి, ఆ మెడికల్ కాలేజ్ కట్టించింది జూనియర్ డాక్టర్ ప్రెసిడెంట్గా డాక్టర్ శంకర్ నాయక్, ఇట్స్ మీ. సింగరేణి మైన్స్ తీపిచ్చి ఉద్యోగాలు ఇప్పించి శంకర్ నాయక్. ఇవి చాలా సేవలు ఉన్నాయి మా. సో మీరు ఏ సర్వే చేసుకోండి, ఎగ్జామ్ పెడతారా, రన్నింగ్ కాంటెస్ట్ పెడతారా, ఎగ్జామ్ పెట్టి మీరు పెడతారా, ఏ ఎగ్జామ్కి, ఏ పరీక్షకు మేము సిద్ధం, సీటు మాకే ఇవ్వాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. మా కొత్తగూడెం జిల్లా నుంచి మాకే రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మా సీనియర్స్ ఉన్నారు, నాకు 2 సీనియర్స్ ఉన్నారు. ఎక్స్ మినిస్టర్ బలరాం నాయక్ మా అన్న, ఆయనకేమంటున్నాం, ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ ఖాళీగా ఉంది, బలరాం నాయక్ గిరిజన శాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సూటబుల్ పర్సన్. మా బెల్లయ్య నాయక్ ఎప్పుడే మాట్లాడినాం, ట్రైకార్ చైర్మన్ ఉంది నామినేటెడ్. సో వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళకి ఆ పదవులు ఇచ్చి, మా దాంట్లో అడవిలో ఉన్న ప్రాంతం కొత్తగూడెం నుంచి మహబూబాద్ ఎంపీ ఇవ్వాలంటున్నాం, బ్యాలెన్స్ చేయాలంటున్నాం, పార్టీని డెవలప్ చేయాలంటున్నాం, సమానం చూడాలంటున్నాం. అదే కేటగిరీలో నాకు సీట్ ఇవ్వాలంటున్నాం. మళ్ళీ రాజయ్య గారిని ఎంపీగా చూడొచ్చంటారా? కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, జాతీయ పార్టీ, తప్పకుండా నన్ను దీవిస్తుందని నమ్ముతున్నా. నాయకులు అనేక మంది ఉంటారు మా దానిలో. సమీకరణాలు, ప్రాతిపదికలు, ప్రాంతాలు సమతుల్యం చేసి ఇస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే నేను అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన, కేంద్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులను నా జిల్లాకు తీసుకొచ్చిన. ఉదాహరణకు వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొస్తే వాళ్ళు తుంగలో దొక్కిండ్రు, టెక్స్టైల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన, టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన వరంగల్కు. 3వ లైన్ వేయించినాం కాజీపేట నుంచి మా సికింద్రాబాద్కు రైల్లో 3వ లైన్ వేయించినాం. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్కు ఒక కొత్త రైల్వే లైన్ వేయించినాం. ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆవిష్కరించినప్పుడు తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో ఉన్నాం బాబు.
కాబట్టి నన్ను దీవిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా రేపు రాబో కాలంలో ఒక మంచి విచక్షణ కలిగినటువంటి ఒక నాయకునిగా విలక్షణమైనటువంటి ఆలోచన చేసి తప్పకుండా రాష్ట్రము లోటు బడ్జెట్లో ఉన్నది, కేంద్రంలో ఉన్నటువంటి నిధులను మాకు వచ్చే విధంగా అర్హత పొందించి, అర్హత ఉంది కాబట్టి మాకు ఇమ్మని నేను తప్పకుండా ఒక లాజికల్గా మాట్లాడి చెప్పట్టి తీసుకొస్తాననే నమ్మకం ఉంది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నేను అట్టిగా పోయి ఉండను. మీరు ఒక్క ఓటేసి మర్చిపోతే నేను తెలంగాణ రాష్ట్రం సాధించుట్లో మీ ఆశయాలను వమ్ము చేయలేదు. మళ్ళొక్కసారి నన్ను దీవిస్తే తప్పకుండా జిల్లా అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. పోటీ చేసి తీర్తా దానికి విధుడు ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏఐసి ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదే విధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదే విధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనను భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఆదిపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేపు చేసిందో అది కూడా బయట పెట్టినా. ఇయ్యాలనుక కూడా కోర్టు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదే విధంగా మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకున్న 50,000 ఇచ్చి వచ్చిన. అదే విధంగా సిరిసిల్లలో మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నా లెక్క తీసినాడు ఎవడున్నాడో చెప్పుకోనండి. అదే విధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదే విధంగా బట్టి విక్రమాంక ప్రజా ఏదైనా యాత్ర పెడితే పీపుల్ యాత్ర పెడితే కూడా అంతా కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా. మనకి అయ్యేది ఎవరు బాబు? నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6-7 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీ ఉన్నప్పుడు రంగయ్య నాయుడు, అదే విధంగా తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కర్, అదే విధంగా రేణుకా చౌదరి. చూడండి, ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు కాదు. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతారు. రాహుల్ గాంధీ we come to the power, we conducting caste wise census. ఇందిరా ఇచ్చేదానికి భాగీదారంటే నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు బాబు? ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో నాలుగు పనిచేసుకుని గురించి మనండి. ఆ కుటుంబానికి లాయర్. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే ట్రైబల్ ఏరియా తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నెలల నుంచి అక్కడే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు ఒకటే నమ్మికున్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన, మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన, ఆయన మీద హైకమాండ్ మీద నమ్మికున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తుంది. ఇంతకంటే ఏం చెప్పాలి? సికింద్రాబాద్ పోటీ 7వ పనిచేసిన ఆడ చేస్తున్న కొత్త జగన్ చెప్తున్నాను. నాకు నీ ఆలోచన ఉండదు, కానీ నేను ఏడగెలవగలుగుతా, అది చెప్పగలుగుతా. కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా పేరు నాకెందుకు రా బాబు?
అది ఇవ్వకపోతే ఇప్పుడు 7-8 ఏళ్ళ నుంచి నాకు ఏమన్నా పోస్టులు నాదురవై అందరికి పదవులు ఉన్నాయి, నాకేం లేదు, అయినా పని చేస్తున్నా. హనుమంత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హనుమంత్. ఎక్కడికి పోయినా జనం వస్తారు. ఐఎమ్ ఆల్సో పాపులర్ లీడర్. ఎక్కడికైనా చదువుతున్నాను. ఇవాళ రేవంత్ తర్వాత నేనే నంబర్ 2 లో ఉన్నా. ఎవరికైనా ఇవాళ మంత్రులు ఉంటే జనం వచ్చిండొచ్చు, నేను ఏం లేకుండా నాకు జనం వస్తారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.